అందరికీ నమస్కారం. ఈరోజు క్షేత్ర దర్శనంలో దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి అలంపురం తుంగభద్ర నది సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం అష్టభుజి జోగులాంబ గంటలేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ గంటల శివాలయం పూర్వం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్య రాజులు తుంగభద్ర కృష్ణ నది సమీపంలో 64 ఘట్టాలు అంటే స్నానం ఘట్టాలు నిర్మాణం చేశారు. వాటిలో హరిశ్చంద్ర ఘాటే ఈ గంటల శివాలయము. 1980 శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా 64 ఘట్టాలతో పాటు 1 కోటి లింగాలు 101 గ్రామాలు ముప్పును గురైపోయినాయి. పూర్తిగా శిథిలమైపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో దైవానుగ్రహంతో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర సేవా సమితి వారు 26వ తారీఖు 8వ నెల 2018 ఆదివారం శ్రావణ పౌర్ణమి రోజు పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయ సముదాయంలో ధూమావతి దేవి, పురాతన బావి, అలాగే అష్టభుజి జోగులాంబ గంటలేశ్వరుడు, సమీపంలో తుంగభద్ర నది చాలా ఆహ్లాదకరంగా ఈ క్షేత్రం ఉంటుంది. జోగులాంబ ఆలయం నుండి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో మనకి క్షేత్రం చూడవచ్చు. శ్రీశైలం వెళ్ళే తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో సువిశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనకి కనిపిస్తుంది. అలంపురం వచ్చే భక్తులు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకోండి, తరించండి.